మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. ఇక మనకు ఇంకేమీ కావాలి? చేతులు చేజారి పట్టుకున్నారు. ఇక మనకు ఇంకేమీ కావాలి? బాబా మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. ఇక మనకు ఇంకేమీ కావాలి? ఆలోచనల్లో కలల్లో సద్గుణాలు వికసించాయి. మీరు దొరికితే సంతోషం ప్రతిక్షణం లభించింది. స్వర్గపు వరాలు పొందాము. ఇక మనకు ఇంకేమీ కావాలి? బాబా మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. బాబా మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. ఇక మనకు ఇంకేమీ కావాలి? మనసు కోరికలు తీరాయి. హృదయానికి ఆనందం లభించింది. అదృష్టం మేల్కొంది. మీ అడుగు జాడ లభించిన వెంటనే ఆనందకరమైన మా రోజులు రాత్రులు. ఇక మనకు ఇంకేమీ కావాలి? బాబా మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. ఇక మనకు ఇంకేమీ కావాలి? సంతోషాల్లో మనసు ఈ ముత్యాలు పంచుతూ పోతోంది. తోడుగా మా కారవాణం పాడుతూ తోడుతూ ఆడుతూ తోతోంది. నాథులకు నాథుడు లభించారు. ఇక మనకు ఇంకేమీ కావాలి? బాబా మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. ఇక మనకు ఇంకేమీ కావాలి? బాబా మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నారు. ఇక మనకు ఇంకేమీ కావాలి? ఇక మనకు ఇంకేమీ కావాలి? ఓం శాంతి. మురళీ డేట్ రివైజ్ డేట్ 31/12/2008. ఈ కొత్త సంవత్సరంలో పరివర్తన శక్తి యొక్క వరదానం ద్వారా నెగటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేసుకొని సంకల్పము, శ్వాస, సమయాన్ని సఫలం చేసుకోండి. సఫలతామూర్తిగా అవ్వండి. ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చే తండ్రి నలువైపులా ఉన్న కొత్త జీవితాన్ని ధారణ చేసే పిల్లల్ని చూసి
హర్షిస్తూ ఉన్నారు. ఈ కొత్త జీవితం ఉన్నదే కొత్త యుగాన్ని తయారు చేసేందుకు. మనుషులు కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు. కొత్త జీవితం కలిగిన పిల్లలు మీ అందరూ ఆత్మలందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతారు. అంతేకాక దానితో పాటు ఇక కొత్త యుగం రానే వచ్చేసింది అనే శుభవార్తను కూడా తెలిపిస్తారు. పిల్లలు మీ అందరికీ తండ్రి వారసత్వ రూపంలో స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతిని ఇచ్చేశారు. ఆ స్వర్ణిమ ప్రపంచంలో అనేక స్వర్ణిమ బహుమతులు ఉంటాయి. ఈ స్వర్ణిమ ప్రపంచం యొక్క బహుమతి మా జనం సిద్ధ అధికారము అనే నష పిల్లలకి ఉంటుంది. నేటి ప్రపంచంలో ఎవరికైనా ఎంత గొప్ప బహుమతి ఏమిస్తారు? కిరీటము లేక సింహాసనం ఇస్తారా? కానీ మీ స్వర్ణిమ ప్రపంచ బహుమతి ముందు ఇవి ఏ పాటివి? దానికంటే గొప్ప వస్తువు ఏదైనా ఉన్నదా? మా తండ్రి మాకు అన్నిటికంటే ఉన్నతోన్నతమైన నవయుగం బహుమతిని ఇచ్చేశారు అనే సంతోషం మీ మనసులో ఉంది. ఇది నిశ్చయము మరియు నిశ్చితమై ఉన్నది. ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ తొలగించలేరు. ఈ స్థిరమైన నిశ్చయం సదా స్మృతిలో ఉంటుంది కదా? సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు తక్కువైపోతుందా? జనం సిద్ధ అధికారము కనుక జనం సిద్ధ అధికారం అనేది ఎప్పుడూ తొలగిపోదు. ఈరోజు మీ అందరూ వేరు వేరు స్థానాల నుండి కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మరి ఈ కొత్త సంవత్సరం ఏ లక్ష్యం పెట్టుకున్నారు? ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా ఏం చేయాలి? ఈ కొత్త సంవత్సరం యొక్క విశేషత ఏమిటంటే తండ్రి సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాల్సిందే. ఎలాంటి పురుషార్థం చేయాల్సి వచ్చినా సరే తండ్రి సమానంగా అవ్వాల్సిందే. నిశ్చితము. చెప్పండి, అందరి మనసులో ఇదే పక్కా సంకల్పం ఉంది కదా? ఉందా? తల ఊపండి. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాలని తండ్రి కూడా కోరుకుంటున్నారు. తండ్రి అయితే తండ్రే, కానీ పిల్లలు తండ్రి కంటే ఉన్నతమైన వారు కాబట్టి తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు తండ్రిని ఫాలో చేయాలి. ఆలోచించండి, బ్రహ్మ బాబా సంపూర్ణంగా ఎలా అయ్యారు? వారిలో ఏ విశేషత ఉన్నది? సంపూర్ణతకు విశేషమైన ఆధారం ఏమున్నది? బ్రహ్మ బాబా తన ప్రతి సమయాన్ని సఫలం చేసుకున్నారు. శ్వాస శ్వాస, సెకండు సఫలం చేశారు. కనుక తండ్రి సమానంగా అయ్యేందుకు ఈ సంవత్సరం ఏం లక్ష్యం పెట్టుకుంటారు? సఫలం చేసుకోవాలి మరియు సఫలతామూర్తిగా అవ్వాల్సిందే. సఫలత మన కంఠహారము. సఫలత మన తండ్రి యొక్క వారసత్వము. కనుక ఈ లక్ష్యాన్ని అనుసారం ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి. సఫలతామూర్తిగా అయ్యే సమయము, శ్వాస, ఖజానాలు, శక్తులు, గుణాలు అన్నింటినీ సఫలం చేసుకున్నానా? ఎందుకంటే ఇప్పటి సఫలత ద్వారా భవిష్యత్తు కూడా జమ అవుతుంది. ఇప్పుడు ఏదైతే సఫలం చేసుకున్నారో దాని ఫలితం 21 జన్మలకు జమ అవుతుంది. తెలుసు కదా? ఇంతకుముందు కూడా వినిపించాము. ఒకవేళ మీరు సమయాన్ని సఫలం చేసుకుంటే భవిష్యత్తులో కూడా మీకు పూర్తి సమయము రాధ్యభాగ్యం ప్రాప్తిస్తుంది. శ్వాసను సఫలం చేసుకుంటే 21 జన్మలు ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఆరోగ్యంలో లోపముండదు. ఏవైతే ఖజానాలు జమ చేసుకుంటారో వాటిలో అన్నిటికంటే పెద్దది జ్ఞాన ఖజానా. జ్ఞానం అంటే తెలివి. జ్ఞాన ఖజానాను సఫలం చేసుకున్నందున భవిష్యత్తులో మీరు ఎంత తెలివి గలవారిగా అయిపోతారంటే మీకు ఏ మంత్రుల నుండి సలహా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మీరు స్వయమే అఖండమైన స్థిరమైన రాజ్యాన్ని నడిపిస్తారు. అంతేకాకుండా మీ రాజ్యంలో ఏ విఘ్నాలు ఉండవు. మీ రాజ్యం నిర్విఘ్నంగా అఖండంగా స్థిరంగా ఉంటుంది. ఇది జ్ఞాన ఖజానాను జమ చేసుకున్నందుకు
ఫలితము. ఒక జన్మలో సఫలం చేశారంటే అనేక జన్మలు సఫలతా ఫలాన్ని తింటారు. అలాగే శక్తుల ఖజానా ప్రాప్తించింది. వాటిని స్వయం పట్ల లేక ఇతరుల పట్ల సఫలం చేస్తే భవిష్యత్తులో మీ రాజ్యంలో సర్వశక్తులు ఉంటాయి. ఎప్పుడూ శక్తిలో లోపముండదు. ఏ శక్తి యొక్క లోపము ఉండదు. అలాగే ఒకవేళ గుణాలను దానం చేస్తే మీ అంతిమ 84వ జన్మ వరకు ఏదైతే జడ చిత్రాలు తయారవుతాయో వాటికి చివరి వరకు కూడా ఏ మహిమ చేస్తారు. సర్వగుణ సంపన్నులు ఒక్కొక్క ఖజానాను సఫలం చేసుకున్నందుకు ప్రాప్తిగా అనేక జన్మలకు అధికారులుగా అయిపోతారు. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? ఒక్క శ్వాస ఒక్క సెకండు కూడా అసఫలం అవ్వరాదనే లక్ష్యం పెట్టుకోవాలి. జమ చేసుకోవాలి. జమ చేసుకునే సమయం ఒక చిన్న జన్మ మరియు ఫలితం పొందే సమయం 21 జన్మలు. మరి ఈ సంవత్సరంలో తండ్రి సమానంగా అయ్యే లక్ష్యం ఉందా? తండ్రి సమానంగా అవ్వాల్సిందే అనే లక్ష్యం అందరికీ ఉందా? అవ్వాలి అని కాదు, అవ్వాల్సిందే. అవ్వాల్సిందే అనే దానిని అండర్లైన్ చేసుకోండి. మంచిది. పిల్లలు కూడా అవుతారా? చిన్న చిన్న పిల్లలు కూడా అవుతారా? పిల్లల కిరీటం బాగున్నది. ఈ సంవత్సరం లక్ష్యం కూడా పెట్టుకున్నారు. అంతేకాక తండ్రిని ఫాలో చేసేందుకు సఫలం చేసుకొని సఫలతామూర్తిగా అవ్వాలి. మంత్రం కూడా తీసుకున్నారు. దీనికోసమే బాప్ దాదా పిల్లలకు ఎక్కువ శ్రమ చేసే కష్టం కూడా ఇవ్వరు. చాలా సహజమైన విధిని తెలిపిస్తారు. సహజమైన విధి ఏమిటి? ఏ సంకల్పం చేసినా ఈ సంకల్పం బాబాకు ఉండేదా అని చెక్ చేసుకోండి. మాటలు మాట్లాడినప్పుడు కూడా చెక్ చేసుకోండి. తండ్రి సమానంగా అవ్వాలి కదా. కనుక సంకల్పము, మాట, కర్మ సంబంధ సంపర్కంలో మొదట ఆలోచించండి. తండ్రి ఈ విధంగా చేశారా? చెక్ చేసుకోండి. అలాంటి స్వరూపంగా అవ్వండి. బ్రహ్మ బాబాని అనుసరించండి. ఫాలో ఫాదర్ అనే మహిమ ఉంది కదా. చాలామంది పిల్లలు చాలా మంచి మంచి ఆటలు చూపిస్తారు. ఏ ఆట చూపిస్తారో తెలుసా? ఫాలో చేయరు, కానీ ఏమంటారో తెలుసా? మేము కోరుకోలేదు కానీ జరిగిపోతుంది అని అంటారు. మొదట ఆలోచించండి. కేవలం ఆలోచించడమే కాక స్వరూపంగా అవ్వండి. ఒకవేళ స్వరూపంగా అయిపోతే మేము అనుకోలేదు కానీ జరిగిపోయింది అని అనరు. చేసేటటువంటి ఆలోచించేటటువంటి మీరు శ్రేష్ఠ ఆత్మలు, యజమానులు. అనుకోలేదు కానీ అయిపోయింది అని అంటున్నారంటే కర్మేంద్రియాలపై కంట్రోల్ లేదనే అర్థం కదా. ఈ సంవత్సరం ఈ స్లోగన్ గుర్తుంచుకోండి. తండ్రి సమానంగా చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే. కష్టమేమీ లేదు కదా. తండ్రి ఎలాగైతే చేశారో అలా చేయాలి. కాపీ చేయడం సహజమే కదా. ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎలా అయితే బ్రహ్మ బాబా ఫరిస్తాగా అయ్యారో, ఫరిస్తా నుంచి దేవతగా అవ్వడం నిశ్చితమైపోయిందో, అలా మీ అందరూ కూడా ఫరిస్తా నుండి దేవతగా అవ్వాల్సిందే. ఇది గ్యారెంటీ. చాలామంది పిల్లలు ఏమంటారంటే నడుస్తూ నడుస్తూ అపోజిషన్ చాలా జరుగుతుంది కనుక అపోజిషన్ కారణంగా మా పొజిషన్ కిందకి వచ్చేస్తుంది. కానీ తండ్రి సమానంగా అవ్వాలంటే స్థాపన యొక్క ఆదిలో బ్రహ్మ బాబా ఎంత అపోజిషన్ను పొజిషన్లోకి పరివర్తన చేసుకున్నారో గుర్తు చేసుకోండి. ప్రతి విషయము కొత్తదిగా ఛాలెంజ్ చేసేదిగా ఉండేది. ఇప్పుడైతే ప్రపంచం చాలా మారిపోయింది. కానీ బ్రహ్మ బాబా ఒంటరిగా స్వమానమనే సీటుపై కూర్చొని తన పొజిషన్ ద్వారా అపోజిషన్ను ఎదుర్కొన్నారు. ఎక్కడ అపోజిషన్ ఉంటుందో అక్కడ అపోజిషన్ ఏమీ చేయలేదు. మొదట్లో ఏమని అనేవారు? మీరు
హంగామా చేస్తున్నారని అనేవారు, కానీ ఇప్పుడు ఏమని అంటున్నారు? అద్భుతం చేస్తున్నారని అంటున్నారు. ఇంత తేడా వచ్చేసింది. కారణం ఏమంటే బ్రహ్మ బాబా స్వయం స్వమానమనే సీటు మరియు దృఢ నిశ్చయమనే శస్త్రాల ద్వారా అపోజిషన్ని సమాప్తం చేశారు. కనుక మీరు ఈ సంవత్సరంలో ఏం చేస్తారు? సమానంగా తయారవ్వాలి కదా. ఒకవేళ అపోజిషన్ ఉన్నా మీరు స్వమానమనే సీటుపై కూర్చోండి. అప్పుడు అపోజిషన్ పొజిషన్లోకి మారిపోతుంది. ధైర్యం ఉన్నదా? బ్రహ్మ బాబా సమానంగా అవ్వాల్సిందే. చేతులైతే ఎత్తారు, కానీ అంత ధైర్యం ఉన్నదా? మొదట స్వపరివర్తన, తర్వాత సంబంధ సంపర్కంలోని అనేక ఆత్మల పరివర్తన, తర్వాత విశ్వ ఆత్మల పరివర్తన. మీ అందరినీ మీ మనసా శుభభావన, శుభకామన ద్వారా, దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేయాలి. ఈ సంవత్సరం బాప్ దాదా విశేషంగా ఒక శక్తిని వరదానంగా ఇస్తూ ఉన్నారు. హృదయపూర్వకంగా నా బాబా అని అన్నట్లయితే శక్తి హాజరైపోతుంది. ఊరికే పైకి నా బాబా అని అనడం కాదు. హృదయపూర్వకంగా అన్నారు. నా బాబా అనే అధికారం ఉంచుకున్నారంటే ఆ శక్తి మీ ఎదురుగా హాజరైపోతుంది. అది ఏ శక్తి? పరివర్తన శక్తి. పరివర్తన శక్తి ద్వారా విశేషంగా నెగటివ్ని పాజిటివ్లోకి మార్చుకోండి. నెగటివ్ సంకల్పాలు, నెగటివ్ నడవడికను చూస్తూ కూడా పాజిటివ్లోకి మార్చుకోండి. పాజిటివ్ని చూడటం, మాట్లాడటం, చేయటం అనేది కేవలం శుభభావన, శుభకామన ద్వారా సహజమైపోతుంది. ఎందుకంటే అపోజిషన్ తప్పకుండా వస్తుంది, కానీ మీ పరివర్తన శక్తి మీకు సహజంగా సఫలతని ఇప్పిస్తుంది. కాబట్టి అర్థమైంది కదా. ఈ సంవత్సరం యొక్క విశేషమైన వరదానము పరివర్తన శక్తిని దృఢ సంకల్పం ద్వారా కార్యంలో ఉపయోగించండి. పరివర్తన చేసుకోగలరు కదా. మీరు ప్రతిజ్ఞ చేశారు, గుర్తుంది కదా. విశ్వ పరివర్తకులే కదా. మీ టైటిల్ విశ్వ పరివర్తకులైనప్పుడు మరి స్వయాన్ని పరివర్తన చేసుకోవటం ఏమైనా కష్టమా? మనసులో ఏదైనా కష్టమైన విషయం వస్తే వాస్తవానికి కష్టమైన విషయం ఏది ఉండదు, కానీ మీరు కష్టంగా చేసుకుంటారు. మాస్టర్ సర్వశక్తివంతుల ముందు కష్టమైనది ఏమీ లేదు, కానీ మీరు ఒక పొరపాటు చేసి దానిని కష్టంగా చేసుకుంటారు. ఉదాహరణ, ఒకవేళ అకస్మాత్తుగా ఇక్కడ అంధకారం అలుముకుందని అనుకోండి. అప్పుడు ఎవరైనా పొరపాటుగా ఆ అంధకారాన్ని పారదోలాలని ప్రయత్నిస్తే ఆ అంధకారం పారిపోతుందా? దానికి సరైన విధి ఏమిటంటే మీరు ప్రకాశం యొక్క స్విచ్ ఆన్ చేస్తే అంధకారం సెకండ్లో పారిపోతుంది. అలాగే మీరు కూడా ఇదే పొరపాటు చేస్తూ ఉన్నారు. ఏ విషయమైతే వస్తుందో దాని గురించి ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎలా అనే క్యూలోకే వెళ్తూ ఉన్నారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటారు, కాబట్టి పెద్ద విషయం కష్టంగా అనిపిస్తుంది. చిన్న విషయంగా చేసుకుంటే సహజమైపోతుంది. ఏదైనా శక్తిని కార్యంలో వినియోగించేందుకు తండ్రి చాలా సహజమైన విధిని తెలిపించారు. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. ఈ స్మృతి అనే సీటుపై కూర్చోండి. ఈ సీటుపై కూర్చుంటే అప్సెట్ అవ్వరు. సీటు లేకుంటే అప్సెట్ అవుతారు. సీటు ఉంటే అప్సెట్ అవ్వరు. 63 జన్మల సంస్కారము ఇమర్జ్ అయిపోయింది. 63 జన్మల సంస్కారం ఏముండేది? అప్పుడప్పుడు సెట్, అప్పుడప్పుడు అప్సెట్. కాబట్టి సదా స్వమానమనే సీటుపై సెట్ అయ్యి ఉండండి. ఈ సంవత్సరం ఇంకా ఏం చేస్తారు? కొత్త సంవత్సరంలో అందరికీ బహుమతి ఇస్తారు కదా. ఏ బహుమతి ఇస్తారు? శుభాకాంక్షలు కూడా చెప్తారు.
దానితో పాటు ఏ బహుమతి ఇస్తారు? బహుమతులైతే మీ వద్ద చాలా ఉన్నాయి. ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వచ్చు. స్థూలమైన బహుమతి అయితే అల్పకాలానికి నడుస్తుంది. అవినాశి తండ్రి సమానంగా తయారయ్యే మీరు అవినాశి బహుమతి ఇవ్వండి. మనస్సు ద్వారా శక్తుల బహుమతి ఇవ్వండి. వాచా ద్వారా జ్ఞానం బహుమతి ఇవ్వండి. కర్మ ద్వారా గుణాల బహుమతి ఇవ్వండి. అందరి వద్ద ఉన్నాయి కదా అంటే తల ఊపండి. ఖజానాలు చాలా ఉన్నాయి కదా, తక్కువగా అయితే లేవు కదా. మీరు ఎవరితో కలిసి కార్యం చేస్తూ ఉన్నా కార్యంలోకైతే రావాల్సే వస్తుంది. వారికి ఈ సంవత్సరంలో మంచి బహుమతులు ఇవ్వండి, కానీ అవినాశి బహుమతులు ఇవ్వండి. ఎవరిని ఖాళీగా పంపించకూడదని ఇంతకు ముందు కూడా వినిపించాము కదా. మనసా బహుమతినైతే ఇవ్వండి, వాచా ద్వారా ఇవ్వండి, కర్మ ద్వారాను ఇవ్వండి. దీని కొరకు మీరు సదా ఒక అటెన్షన్ని ఉంచుకోవాల్సి వస్తుంది. ప్రతి సమయము మనస్సులో శక్తుల స్టాక్ను ఇమర్జీ చేసుకొని ఉంచుకోవాలి. ఎన్ని శక్తులున్నాయి లిస్ట్ అయితే ఉంది కదా. వాచా కారణంగా సదా మనస్సులో శక్తి, జ్ఞానాన్ని మననం చేసే శక్తిని స్మృతిలో ఉంచుకోవాలి. నడవడికలో, ముఖములో, కర్మలో గుణాల స్వరూపంగా అవ్వాల్సి ఉంది. స్వయాన్ని గుణమూర్తిగా, జ్ఞానమూర్తిగా, శక్తి స్వరూపంగా ఇమర్జీ చేసుకోండి. అంతేకాని శక్తులైతే ఉన్నాయి కదా, జ్ఞానమైతే ఉంది కదా అని కాదు, స్వరూపంగా అవ్వాల్సి ఉంది. ప్రతి ఒక్కరిని ఈశ్వరీయ పరివారం అనే దృష్టి చూడాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సమానంగా అవ్వాల్సిందే అని చేతులెత్తారు. బాప్ దాదాకు వతనంలో మీ చేతులు కనిపించాయి. ఇక్కడ ఇలాంటి చిన్న టీవీ లేదు, కానీ చాలా పెద్ద టీవీ ఉంది. సెకండులో అన్ని సెంటర్ల రిజల్ట్ని చూడవచ్చు. మీలో ఏదైతే తండ్రి సమానంగా అవ్వాల్సిందే అనే ఉల్లాసం ఉందో అది చూసి బాప్ దాదా సంతోషిస్తూ ఉన్నారు. మీరు అదృష్టవంతులు, హర్షిత ముఖం కలిగిన వారు. ఎప్పుడూ ఆవేశపూర్వకమైన ముఖాన్ని తయారు చేసుకోకూడదు. మిమ్మల్ని చూస్తే సదా సంతోషం కనిపించాలి. పనిలో ఎంత బిజీ ఉన్నా, తప్పును సరిచేస్తూ ఉన్నా, అర్థం చేయించే సమయంలో కూడా ఆవేశపూరితమైన ముఖము, మాటలు ఉండరాదు. పూర్తి సంవత్సరంలో ఎలాంటి విషయం వచ్చినా సదా చిరునవ్వుతో ఉంటారు. చాలామంది సోదరులు ఆత్మీక సంభాషణ చేసేటప్పుడు ఒకవేళ ఆవేశంగా చెప్పకపోతే అర్థం చేసుకోరు, మారరు అంటారు. మీరు ముందు నుండే వారు మారరు అనే భావన ఉంచుకున్నారు కాబట్టి మీకంటే ముందు ఆ వైబ్రేషన్స్ చేరుకున్నాయి. కాబట్టి ఆవేశం ఉండరాదు. సమయానుసారంగా ఈ సమయంలో సమయం యొక్క వేగము తీవ్రంగా ఉందని బాబా చూశారు. సమయాన్ని ఎవరు ఎదుర్కొంటారు? మీరే ఎదుర్కొంటారు కదా. చూశారు, దుఃఖీ పిలుపు, భక్తుల పిలుపు తక్కువగా వింటూ ఉన్నారు. పాపం వారు ధైర్యహీనులుగా ఉన్నారు. వారికి రెక్కలు తగిలిస్తే ఎగరగలరు. ధైర్యం అనే రెక్కలు, ఉత్సాహం అనే రెక్కలను తగిలించండి. అచ్చా, నలువైపులా ఉన్న పిల్లలు ఇప్పుడు బాప్ దాదా ఇచ్చిన హోంవర్క్ను ప్రాక్టికల్లో చేసి రుజువునిచ్చే సుపుత్రులు. తమ ప్రభావాన్ని చూపిస్తారు కనుక నలువైపులా ఉన్న పిల్లలు చాలా హృదయపూర్వక ప్రేమను, 10 రెట్లు ప్రియ స్మృతులను స్వీకరించండి. ఇటువంటి యోగ్యమైన పిల్లలకు, శ్రేష్టమైన పిల్లలకు బాప్ దాదా యొక్క నమస్తే. అచ్చా, వరదానము. ప్రతి ఒక్కరి సలహాకు గౌరవం ఇచ్చి విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునే
బాలక్ సో మాలిక్ భవ. ఎవరైనా చిన్నవారు కానీ పెద్దవారు కానీ ప్రతి ఒక్కరి సలహాకు తప్పకుండా గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ఎవరి సలహానైనా తిరస్కరించటం అంటే మిమ్మల్ని మీరు తిరస్కరించుకోవటం కనుక ఒకవేళ ఎవరి వ్యర్థంనైనా కట్ చేయాలన్నా కూడా మొదట వారికి గౌరవం ఇవ్వండి, స్వమానం ఇవ్వండి, తర్వాత వారికి శిక్షణ ఇవ్వండి. ఇది కూడా పద్ధతే. ఎప్పుడైతే ఈ విధంగా గౌరవం ఇచ్చే సంస్కారం నిండుతుందో అప్పుడు విశ్వం నుండి మీకు గౌరవం లభిస్తుంది. దీని కొరకు బాలక్ నుండి మాలిక్లుగా, మాలిక్ నుండి బాలకులుగా అవ్వండి. మీ బుద్ధి బేహద్దు శుభ కళ్యాణం యొక్క భావనతో సంపన్నంగా ఉండాలి. స్లోగన్: మస్తకంపై సదా బాబా తోడు యొక్క స్మృతి తిలకం దిద్దుకోండి. ఇదే సౌభాగ్యం యొక్క గుర్తు. అవ్యక్త సూచన: ఐకమత్యాన్ని తీసుకువచ్చేందుకు 2 విషయాలు ధారణ చేసుకోవాలి. ఒకటి, ఏకనామీగా అయ్యి సదా ప్రతి విషయంలో ఒక్కరి పేరుని తీసుకోండి. 2, సంకల్పాలను, సమయాన్ని, జ్ఞాన ఖజానాని పొదుపు చేయండి. ఎప్పుడైతే అందరూ ఈ విధంగా ఏకనామీ మరియు ఎకానామీగా అయిపోతారో అప్పుడు ఒక్క తండ్రిలో అన్ని ప్రకారాల భిన్నత ఇమిడిపోతుంది. అచ్చా, ఓం శాంతి. శివా, నీతో అనుబంధం ఎంతో మధురం. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎంతో మధురం. నీ స్నేహం, నీ సాహచర్యం ఎంతో మధురం. శివా, నీతో అనుబంధం ఎంతో మధురం. నీవే నా సర్వస్వం, నీవే నా ఆలోచన, నీవే నా శ్వాస. నీ ప్రేమలో మైమరచా, పరవశించా. ఈ బంధం జన్మ జన్మల బంధం ఎంతో మధురం. నీ జ్ఞానమే నా కనువిప్పు, నీ ధ్యానమే నా ఊపిరి. నీతో గడిపే ప్రతి ఘడియ ఒక మధుర స్మృతి. నీతోనే నా పయనం, నీతోనే నా గమ్యం. శివా, నీతో అనుబంధం ఎంతో మధురం. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఎంతో మధురం. నీ స్నేహం, నీ సాహచర్యం ఎంతో మధురం. శివా, నీతో అనుబంధం